ఓకే అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు, ఏ పట్టణాల్లో విశేషాలు లభించినవి ఏంటి? ఏమేమి బయలుపడ్డాయి? వీటన్నిటిని ఈరోజు నేను కంప్లీట్ చేయబోతున్నాను. రేపు ఆర్యుల దండయాత్ర. ఆర్యులు ఎలా వచ్చారు? ఎవరు వీళ్ళు? ఎక్కటి వారు? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. తర్వాత మగధ సామ్రాజ్యం. వాటిలోకి అడుగుపెట్టి అలా ముందుకెళ్తా ఉందాం. దీనికి సపోర్టెడ్‌గా ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. చాలామందికండి నేను పీడిఎఫ్‌లు పంపిస్తున్నాను. నంబర్ కూడా ఇస్తున్నాను. ఫ్రీగా నేను ఇంత కష్టపడి మీకు క్లాసెస్ చెప్పి పీడిఎఫ్‌లు కూడా పంపిస్తున్నాను. ఏ యూట్యూబర్ పంపించని, ఏ ఏ ఏ యూట్యూబ్ ఛానల్ పంపించని విధంగా నేను మీకు పీడిఎఫ్‌లు పంపిస్తున్నా. అయినా మీరు మన ఛానల్‌కి సపోర్ట్ చేయరు. ఇది కరెక్ట్ కాదండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? ప్రతి వీడియోకి లైక్ కొట్టండి. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కోడ్ చెప్తున్నాను. ఆ కోడ్ నాకు వాట్సాప్‌లో పెట్టండి. వాట్సాప్ నంబర్ ఇచ్చాను. వాట్సాప్‌లో పెట్టండి. మీకు పంపిస్తున్నాను. ఆ కోడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టకండి యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో ఎవ్వరు కోడ్ పెట్టకండి. యూట్యూబ్‌లో పీడిఎఫ్ కావాలి సార్ అని పెట్టి, పీడిఎఫ్ కావాలి బ్రదర్ అని పెట్టేసి, పెద్దవాళ్ళైతే తమ్ముడు పీడిఎఫ్ కావాలని పెట్టేసి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి ఆ కోడ్‌ని. నేను మీకు పంపిస్తాను. ఇంత సింపుల్‌గా చెప్తున్నా మీరు అర్థం కాదేటి? ఎవరైతే మన ఛానల్ కామెంట్ చేసి, లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే పంపిస్తానండి. ఓకే. క్లాస్‌లోకి వెళ్దాం. లోతాలు. సింధు నాగరికతలో హరప్ప అయిపోయింది. మొహంజోదారో అయిపోయింది. ఇప్పుడు లోతాల్లోకి వచ్చాం. లోతాల్ ఎక్కడుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. లోతాల్ ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇంకా డీప్‌గా వెళ్తే గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నదికి ఉపనది అయిన భోగవ నది ఒడ్డున ఉన్నది. అంటే ఏ రాష్ట్రంలో ఉన్నది ఇంపార్టెంటు, ఏ నది దగ్గర ఉన్నది ఇంపార్టెంటు, ఏ నది ఒడ్డున ఉన్నది అనేది ఇంపార్టెంటు. ఇలా అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. హరప్ప ఎక్కడుంది? రావి నది పక్కన ఉంది. రావి నది ఒడ్డున ఉంది. మోహన్జోదారో ఎక్కడుంది? సింధు నది ఒడ్డున ఉన్నది. లోతాల్ ఎక్కడుంది? భోగవ నది ఒడ్డున ఉన్నది. ఈ నదులు అనేవి గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే. ఓకే. లోతాల్ గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఉపనది అయిన భోగవ నది ఒడ్డున ఉన్నది. ఏ నది? భోగవ నది ఒడ్డున ఉన్నది. లోతాల్ అనగా మృతులపురము లేదా మృతుల దిబ్బే అని అర్థం. ఇదే అర్థంతో ఇంకోటి ఏంటింది అంటే నేటి క్లాస్లో చెప్పాను. మోహన్జోదారో కూడా ఇదే అర్థం వచ్చిందండి. మోహన్జోదారో అనే పేరు నాకు అర్థం కూడా మృతులపురమే. అలాగే లోతాల్ అనే పేరు అర్థం కూడా మృతులపురమే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లోతాల్ని మినీ హరప్ప అంటారు. లోతాల్ని మినీ హరప్ప, చిన్న హరప్ప, మినీ హరప్ప. ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలాగైనా ఈసారి నేను గ్రూప్ 2 కొట్టాలి, ఇప్పుడు గ్రూప్ 2 ఫిలిమ్స్ క్లియర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మినీ హరప్ప అని పెట్టండి. మినీ హరప్ప. ఓకే. సింధు నాగరికతకు చెందిన లోతాల్ రేవు పట్టణాన్ని 1957లో ఎస్ఆర్ రావు కనుగొన్నాడు. ఇంపార్టెంట్ అండి. ఎవరు కనుగొన్నారు అన్నది ఇంపార్టెంటు. హరప్పని ఎవరు కనుగొన్నారు? దయారాం సాహ్ని. మోహన్జోదారో ఎవరు కనుగొన్నారు? రేఖిల్ దాస్ బెనర్జీ. లోతాల్ని ఎవరు కనుగొన్నారు అంటే ఎస్ఆర్ రావు ఇంపార్టెంట్ అనమాట. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ రావు కనుగొనడం జరిగింది. ఈ నగరం యొక్క విశేషాలు అంటే తెలుసుకుందాం. ఇప్పుడు నగరం ఎక్కడుంది, ఎవరు కనిపెట్టారు, ఏ నది ఒడ్డున ఉంది తెలుసుకున్నాం. ఆ పేరు నాకు అర్థం ఏంటని తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ నగరం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఓడరేవు ఏంటి ఉంది అంటే అది లోతాలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఓడరేవు ఏంటి అంటే లోతాల్. ఇది పడేంటండి.
ఓకే. సింధు నాగరికత కాలంలో సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఎక్కడ ఉంది? చాలా సార్లు అడిగిన బిట్టు. ఇది ప్రీవియస్ బిట్టు. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఎక్కడ ఉంది అంటే లోతాలు. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏంటి? లోతాలు. ఇది ప్రీవియస్ బిట్టు. ఇలాంటి బిట్సే వస్తున్నాయి. వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాసి పెట్టుకోండి. ఇలాంటి బిట్సే వస్తాయి. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏంటి అంటే లోతాల్. ప్రధాన ఓడరేవు లోతాల్. ఒకే కుండలో ఆడ మొగ శిథిలాలు లభించాయి. ఈ లోతాల్లో ఒకే కుండలో ఆడ మొగకు సంబంధించిన శిథిలాలు లభించాయంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇక్కడ సతీ సహగమనం ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. సతీ సహగమనం ఉన్నట్లు ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి అంటే లోతాల్లో బయలుపడ్డాయి. ఒకే కుండలో ఆడ మొగ శిథిలాలు లభించాయి అంటే ఇక్కడ సతీ సహగమనం ఉన్నట్లు గమనించవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. అడిగాడు ప్రీవియస్ బిట్. సతీ సహగమనం ఉన్న ఆనవాళ్ళు ఎక్కడ సింధు నాగరికత కాలంలో సతీ సహగమన ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి అంటే లోతాల్లో అండి. లోతాల్లో బయలుపడడం జరిగింది. వరిని పండించిన ఆధారాలు తొలిసారి ఎక్కడ? వరిని పండించిన ఆధారాలు తొలిసారి ఎక్కడ లభించాయి అంటే లోతాల్లో లభించాయి. వరి పండించిన ఆనవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. లోతాలు, రంగాపూర్. వరి పండించిన ఆనవాళ్ళు లభించేది లోతాలు, రంగాపూర్లో లభిస్తే మొట్టమొదటిసారి ఎక్కడ తొలిసారి లోతాల్లో లభించాయి అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు అర్థం కావడానికి పెట్టాను. ఒక కుండ లెక్క ఉంది. ఇది కుండ. రెండు ఏమంటారు అస్థి పంజరాలు ఉన్నాయంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ఇద్దరుని పాతి పెట్టినట్టు అంటే ఒక మొగ ఆడ అంటే సతీ సహగమనం ఉన్నట్లు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ బాగా లోతాలు అన్నది రేవు పట్టణం అండి. సింధు నాగరికత కాలంలో ప్రసిద్ధ రేవు పట్టణం ఇవన్నమాట. ఓకే. ఇక్కడ బయలుపడినవి చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒక కోట బయలుపడింది. ఇమేజ్లో మీరు మళ్ళీ జూమ్ చేసి చూసుకోండి. కోట ఉంటుంది. కోట బయలుపడింది. నౌకాశ్రయ భవనము. ఓకే. నౌకాశ్రయ భవనం కూడా ఉంది. గోధుమ వ్యాపారి గృహం, అందులో 12 స్నానపు గదులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గోధుమ వ్యాపారి గృహము, అందులో 12 స్నానపు గదులు బయలుపడ్డాయి. 12 స్నానపు గదులు బయలుపడ్డాయి. 12 స్నానపు గదులు బయలుపడ్డాయి. నగరంలో వీధులు, ఆ వీధులలో ఇటుకలతో నిర్మించిన ఇల్లు బయలుపడ్డాయి. నగరంలోని వీధులు ఎలా ఉన్నాయంటే ఆ వీధులు ఎలా ఉన్నాయంటే ఇటుకలతో నిర్మించినవి. లోహ పరిశ్రమ, ఆభరణాల దుకాణాలు లభ్యమయ్యాయి. లోహ పరిశ్రమ, ఆభరణాల దుకాణాలు లభ్యమయ్యాయి. తర్వాత యజ్ఞయాగాలు చేసిన ఆనవాళ్ళు అంటే అగ్నిగుండాలు బయలుపడ్డాయి. యజ్ఞయాగాలు చేసిన అగ్నిగుండాలు బయలుపడ్డాయి. కొలబద్ద, చదరంగము, గుర్రాన్ని పోలి ఉన్న బొమ్మ. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కొలబద్ద, చదరంగం ఎక్కడ బయలుపడ్డాయి అని గతంలో అడిగాడు. మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొలబద్ద, చదరంగం ఎక్కడ బయలుపడ్డాయి అంటే లోతాల్లో బయలుపడ్డాయి. భారతదేశం కనిపెట్టిన చదరంగం ఆనవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎక్కడ బయలుపడ్డాయి? లోతాలు. భారతదేశం కనిపెట్టిన చదరంగ ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి అంటే లోతాలు. కొలబద్ద, చదరంగము ఎక్కడ బయలుపడ్డాయి? లోతాలు. నువ్వు ఎలా అడిగిన బిట్స్ ఇలా రాయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇలా అనమాట. ఓకే. హిస్టరీ ఇది క్లాస్ 4 అనుకుంటా. క్లాస్ 1 పీడిఎఫ్లో నుంచి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇవన్నీ పీడిఎఫ్లు నా దగ్గర నేను పంపించలేదు చాలామందికి. అంటే అంతకు ముందు అన్నీ పంపించాము. క్లాస్ 1 పీడిఎఫ్ నుంచి ఇంకా పెండింగ్ ఉన్నాయి. క్లాస్ 1 పీడిఎఫ్ కోడ్ చెప్తున్నా. ఏంటి అంటే మనకి 1885 డిసెంబర్ 28 ఈ టైంలో ఐఎన్సి అనేది ఏర్పడుతుంది అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈరోజు హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే క్లాస్ 1 1885 అని పెట్టండి.
దయచేసి చెప్తున్నా. యూట్యూబ్‌లో పీడిఎఫ్ అని మాత్రం కామెంట్ పెట్టండి. లేదా క్లాస్ ఎలా ఉంది అని కామెంట్ పెట్టండి. ఏమైనా క్లాస్‌లో ఏమైనా సరి చేసుకోవాలంటే కామెంట్ పెట్టండి. ఎక్కడైనా మిస్టేక్స్ అయ్యి ఉంటే మిస్టేక్స్ ఇక్కడ ఉన్నాయని కామెంట్ పెట్టండి. మీకు నేను చెప్పిన కోడు వాట్సాప్‌లో నాకు పంపించండి. ఆ వాట్సాప్‌లో మీరు పంపించే ముందు ఆ ప్రతి వీడియోకి మీ నుంచి మీరు లైక్ చేసి ఉండాలి. కామెంట్ చేసి ఉండాలి. లైక్ చేసి ఉండాలి. కామెంట్ చేసి ఉండాలి. అప్పుడు మీ ఐడీ నాకు చూయిస్తది. నాది ఛానల్ అన్నది. ఈ ఛానల్‌లో ప్రతీదీ నాకు చూయిస్తది. ఎవరు లైక్ చేశారు? ఎవరు కామెంట్ చేశారని. ఓకే. సో, ఓకే. మీరు పంపించిన వాళ్ళకి నేను వెంటనే పంపిస్తాను. ఓకే. ముందుకెళ్దాం క్లాస్‌లో. కుండలపై పంచతంత్ర కథలున్నాయన్నమాట. కుండలపై ఈ లోతాలైన్‌లో వచ్చి పంచతంత్ర కథలు పూసలు మరియు గవ్వల పరిశ్రమ. పూసలు మరియు గవ్వల పరిశ్రమ. ఇవన్నీ నేర్చుకోండి. ఇక్కడ నుంచి ప్రాచీన కాటి నుంచి సింధు నాగరికత ఇక్కడ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయి. బిట్ 4 లేదా 3 మార్క్స్. నేనిచ్చిన మెటీరియల్ నుంచి బిట్ పక్కకు పోదు. మ్యాక్సిమం పోదండి. నేను అన్నీ కవర్ చేశాను. అన్ని మెటీరియల్ కంటే కొంచెం అప్డేట్‌గానే కవర్ చేశాను. ఓకే. నెక్స్ట్ చన్హు దారో. చన్హు దారో. సింధు నదికి ఎడమ గట్టున కలదు. అంటే సింధు నది ఒడ్డున ఇది కూడా ఉన్నది. ఇది పాకిస్తాన్‌లోని సింధు రాష్ట్రంలో ఉన్నది. సింధు నదికి ఎడమ గట్టున ఉన్నది. అయితే మోహంజోదారో నగరానికి దక్షిణాన 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మొహంజోదారో అనే పట్టణానికి చెన్హుదారో దగ్గర దగ్గర ఉన్నాయని గుర్తు. దారో దగ్గర ఉన్నాయి. వాటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 140 కిలోమీటర్స్ అనమాట. ఆ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అండి. ఎంత ఉంది ఆ డిస్టెన్స్ అంటే 140 కిలోమీటర్సు. చెన్హుదారోకి మోహన్జోదారోకి ఎంత డిస్టెన్స్ ఉందంటే 140 కిలోమీటర్లు. 140 కిలోమీటర్లు. చెన్హుదారోలో త్రవ్వకాలు నిర్మించింది ఆర్‌సి ముజందర్. చెన్హుదార్లో త్రవ్వకాలు జరిపించింది ఆర్‌సి ముజందర్. కోటలేని ఏకైక సింధు నగరము చాలాసార్లు అడిగిన బిట్టు. ఈసారి కూడా అడిగినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కోటలేని ఏకైక సింధు నగరం ఏంటి అంటే చెన్హుదారో. కోటలేని ఏకైక సింధు నగరం. మీరు గమనించండి, ఇందాక పెట్టిన ఇమేజ్‌లో దానికి కోట ఉండదు. ప్రతి ఇమేజ్‌కి ఒక ప్రాకారం అనేది ఉంటుంది. కోట ఉంటుంది. దానికి కోట లేదనమాట. ముద్రికలు పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. చెన్హుదార్‌లో ఎందుకు ప్రసిద్ధి అంటే అన్నీ లోహాలు తయారు చేయడంలో, తర్వాత సిరబుడ్డి, తర్వాత పూసల తయారీలో ఎందుకు ఫేమస్ అనమాట. ముద్రికల్లో మంచిగా ముద్రికల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఓకే. అత్యధిక మంది కళాకారులు ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదంతా కళాకారులు, ఆ డిజైనింగు ఇదే అనమాట. చెన్హుదారోని గుర్తు రావాల్సింది ఏంటి అంటే కళాకారులు అంటాడు. తర్వాత మంచి పరిశ్రమలు అంటాడు. చిన్న చిన్న ముద్రికలు అంటాడు. పూసలు అంటాడు. ఇవి అనమాట ఇక్కడ ఫేమస్. ఇక్కడున్న ఆర్‌సి ముజందర్ అనే ఆయన ఏమంటారంటే సింధు నాగరికతకు ప్రజలు నేటి ప్రజలతో ఎక్కడా తీసిపోరు అంటాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అత్యధిక మంది కళాకారులు ఇక్కడ నివసించారు. సిరబుడ్డిని పోలిన చిన్న పాత్ర చెన్హుదార్‌లో లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిరబుడ్డిని పోలిన చిన్న పాత్ర ఎక్కడ లభించింది అంటే సిరబుడ్డిని పోలిన చిన్న పాత్ర చెన్హుదార్‌లో లభించింది. ఇది ప్రీవియస్ బిట్టు కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. లోహ పరికరాలు, ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు చెన్హుదార్‌లో లభించాయి. ఓకే. క్లియర్ అండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇది ఇలా పరిశ్రమ బాగా చేస్తున్నారు చూడండి. వాళ్ళంతా ఏదో పని చేస్తున్నారు చక్కగా కూర్చొని. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ డిజైనింగ్ చూడండి. అలంకరించిన ఏనుగు బొమ్మ ఇది ఇంపార్టెంట్ అండి. అలంకరించిన ఏనుగు బొమ్మ లభిస్తుంది ఇక్కడ. ఇక్కడ పూసలు చూడండి. పూసలు ఇవన్నీ డిజైన్లు. కోట లేదు ఎక్కడ కానీ. కోట గోడకు ప్రాకారం ఉండదు. ఇది ఇంపార్టెంట్ అండి. బాగా క్లియర్గా చూడండి. తర్వాత బయలుపడినవి అలంకరించిన ఏను విగ్రహం.
అలంకరణ పెట్టె లభించింది. సిరబుడ్డి లభించింది. ఎముకలతోనూ, పూసలతోనూ తయారు చేసిన ఆభరణాలు. మళ్ళీ చెప్తున్నా, అలంకరించిన ఏనుగు విగ్రహం ఎక్కడ లభించింది అంటే అలంకరణ అని పదం కనిపిస్తే మీరు చదివారండి. ప్రిలిమ్స్‌లో మీకు గుర్తు రావట్లేదు. అలంకరణ అని కనిపించిన పదానికి చిహ్నధార పెట్టండి. మాక్సిమం కరెక్ట్ అయితది. అలంకరించిన ఏనుగు విగ్రహం చిహ్నధార లభించింది. అలంకరణ పెట్టె చిహ్నధార, సిరబుడ్డి చిహ్నధార, ఎముకలతోనూ, పూసలతోనూ తయారు చేయబడిన ఆభరణాలు చిహ్నధారలో లభించాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాళీబంగన్. కాళీబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం. కాళీబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని గగ్గర్ నది ఒడ్డున ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని గగ్గర్ నది ఒడ్డున ఉంది. ఈ గగ్గర్ నది ఎండిపోవడం వల్ల ఈ కాళీబంగన్ అంతమైపోయింది. గగ్గర్ నది ఎండిపోవడం వల్ల కాళీబంగన్ పతనమైపోయింది. ఈ నగరాన్ని కనుగొన్నది ఘోష్ అండి. ఘోష్. ఈ నగరాన్ని కనుగొన్నది ఘోష్. ఇది పాయింట్. ప్రీవియస్ బిట్. ఈ త్రవ్వకాల్లో పూర్వ హరప్ప కాలం నాటి దున్నిన నాగేటి చాళ్ళు, దున్నితేనగా చాలు పడింది. దున్నిన నాగేటి చాళ్ళు కనిపించిన ప్రాంతం కాళీబంగన్. మళ్ళీ చెప్తున్నా, ఈ త్రవ్వకాల్లో పూర్వ హరప్ప కాలం నాటి దున్నిన నాగేటి చాళ్ళు కనిపించాయి కాళీబంగన్లో. ఇంపార్టెంటు. చూడండి ఇక్కడ కాళీబంగన్ అంటే కాలడం, మంట. అలా గుర్తుపెట్టుకోండి. అన్ని అగ్నికుండాలండి ఇక్కడ కాలడం. నల్లని గాజులు. ఇక్కడ వంటకు సంబంధించిన అవశేషాలు లభిస్తాయి. ఇక్కడ వంట పెట్టాను. అమ్మ తల్లి విగ్రహం లభిస్తుందని అని ఉంది కొన్ని బుక్స్లో, పెట్టాను. చూడండి, ఇది అనమాట. ఓకే, అవశేషాలు ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి, వంట పక్కన ఇలా అనమాట. రైట్. నెక్స్ట్ బయలుపడినవి వంటె అవశేషాలు. కాళీబంగన్లో వంటె అవశేషాలు బయలుపడ్డాయి. ఎందుకు ఇమేజెస్ పెడుతున్నామంటే ఇమేజ్ చూసాను మీకు గుర్తుంటుంది అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే గుర్తుండిపోతుంది. గాజుల పరిశ్రమ. కాళీబంగన్ అంటేనే నల్లని గాజులు. ఇంకా గాజుల పరిశ్రమ లేకుండా ఎలా ఉంటుంది? గాజుల పరిశ్రమ. నెక్స్ట్ అమ్మ తల్లి విగ్రహం. టెర్రకొట్టు బొమ్మలు. అగ్నివేదికలు. అమ్మ తల్లి విగ్రహం, టెర్రకొట్టు బొమ్మలు. ఇదండి, చాలా చక్కగా ఉంటుంది క్లాసు. ఇంకా మిగిలినవన్నీ అంత డీప్గా ఉండవు. వాట్ ఈజ్ వాట్ అన్నట్టు. అమ్రి అమ్రిలో కర్గముఖ అవశేషాలు లభిస్తాయి. వాట్ ఈజ్ వాట్ అన్నట్లు నెక్స్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది పీడిఎఫ్ తయారు చేస్తున్నాను. ఇంకా ఈరోజుతో సింధు నాగరికత క్లాస్ అయిపోతుంది. ప్రాచీన కాలం నుండి సింధు నాగరికత వరకు ఒక ఎగ్జామ్ పెడదాం. ఇందులో ఎవరికి మంచి మార్కులు వస్తే వాళ్ళకి నా పర్సనల్ నోట్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు పీడిఎఫ్ వేరు, నేను రాసుకున్న పర్సనల్ నోట్స్ వేరు, మెటీరియల్ వేరు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదువుకోండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉన్న వారికి పీడిఎఫ్లు పంపబడతాయి. అన్నీ ఫ్రీగానే పంపబడతాయి. ఆల్ ఫ్రీ. పీడిఎఫ్ ఫ్రీ, టెస్ట్ సిరీస్ ఫ్రీ, క్లాసెస్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. తర్వాత స్పీడ్గా పీడిఎఫ్లు కూడా పంపిస్తున్నాం. పెట్టిన నిమిషాల్లోనే పంపిస్తున్నాము. ఓకే, లోతాలంటే ఈ నదులు గుర్తుపెట్టుకోండి. భోగవ నది పక్కన ఉన్నది. ఇలా నీట్గా చదువుకోండి ప్రశాంతంగా. టైం వేస్ట్ చేసుకోకండి. ప్రతి పీడిఎఫ్ ఇస్తాను నేను. కొంచెం టైం పడుతుంది, ప్రతిది ఇస్తున్నాను. ఓకే.